నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మీ రాముని. ఈరోజు రాజపేట మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా నమ్లే గ్రామ పంచాయతీ అయినటువంటి అనుబంధ గ్రామము ఆమ్లెట్ విలేజ్ అంటారు, పిట్టలగూడెము. సో ఈ పిట్టలగూడెం యొక్క పరిస్థితి గతంలో కూడా నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రధాన సమస్య రహదారి సమస్య. వీళ్ళు రహదారి లేక ఎంత నరకయాతన పడుతుర్రో నేను అనేక సార్లు మరి అధికారులకు విన్నవించడం జరిగింది. మరి అందులో భాగంగా మళ్ళొకసారి మరి అన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇక్కడ ఏమన్నా రోడ్డు పడ్డదా లేదా అని ఒకసారి చూద్దామని చెప్పేసి నేను మరొకసారి ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మీరు చూడొచ్చు. ఇంకో పక్కా ఇల్లు లేక టార్పలిన్లు పెట్టుకొని ఇగో బయటనే మంచాలు, గిన్నెలు, బకెట్లు పెట్టుకొని చూడండి. మరి ఈ ప్రజాపాలనలో వీరందరికీ కూడా ఇలాంటి నిరుపేదలకు, నిస్సాయులకు, వీళ్ళందరికీ అయ్యో ఈ నిర్భాగ్యులకు మరి ఈ ప్రజాపాలనలో సరి అయిన న్యాయం జరగాలి. వీరందరికీ పక్కా ఇల్లు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏది మీ ఇల్లు ఏదమ్మా ఇదా? మరి మొన్న ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకున్నావా? ఏది ఇదే ఈ గుడిసెనా ఇదా? ఇదా? ఇగో ఇదట. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? సంధ్య. ఇగో సంధ్యనాట. ఇదేనా మీ ఇల్లు? ఇగో ఇదంట సంధ్యల ఇల్లు ఇదంట. మరి వీళ్ళు టార్పాలిన్ వేసుకొని ఉంటారు. మరి ఎండ వస్తేంది, వాన వస్తేంది, ఇక బుడద, పాములు వస్తున్నాయి, ఇంకా తేళ్ళు, పాములు, ఇంకేమన్నా పురుగులు. ఇక మరి వాన వస్తే ఇగో ఈ సంధ్య వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఇది. మరి మొన్న ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నావా? ప్రభుత్వం ఇస్తామంటూ చేసుకున్నావా? ఇగో ఇది ఇగో ఇది వింటురు కదా మిత్రులారా, ఈమె సంధ్య. ఇగో వీళ్ళ ఇల్లు ఇగో కవర్ కప్పుకొని జీవనం గడుపుతున్నారు. మరి ఈ ప్రజాపాలనలో, ఈ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వము ఇలాంటి నిరుపేదలకు, ఈ దీనులకు, వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇక్కడ మరొక మహిళ తల్లి ఇగో వాన పడితే ఇలా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. మరి ఇక మీకు ప్రత్యేక చూడండి, ఇక పిల్లలు వేసుకొని పాపము కింద ఈ దోమలు, ఇక పాములు వస్తాయట. ఇక పొద్దుక్కే దోమలు, చిట్టి పాములాట, నాగు పాములాట, ఇగో ఇలాంటివి వస్తుంటాయి. ఇంత చిన్న గుడిసెల ఇట్లా ఈ రక్షణ లేకుండా వీళ్ళు పాపము పక్కా ఇల్లు లేకుండా ఇగో చీరలు, ఇగో ఈ చీరలు పాత చీరలు కట్టుకొని మరి ఇట్లా చెప్పమ్మా. పాత చీరలు కానీ పావులు అన్ని పురుగులు, దొమ్మలు ఎట్లా బతకాలి, ఎట్లా అన్ని మేము చచ్చిపోయే దగ్గర అవుతున్నాం. నీళ్లు లేక ఈ రోడ్ మొత్తం బుడద జర్ర అయితే పడుతుంది. పొట్టతో ఉన్న పోరగాలకు ఎట్లా తీసుకురావాలి ఊళ్ళే మేము హాస్పిటల్ కి ఎట్లా పోవాలి? ఇట్లా రోడ్ ఉంటే వీళ్ళు ఏమంటారు అంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఎట్లా ఉరకాలి, హాస్పిటల్ పోవాలంటే రాత్రి ఎట్లా పోవాలి, బాగా గుడిసే చూడు ఎట్లా కథ ఎట్లా ఉంది మాది. మేము చచ్చిపోయే దగ్గర అయితే. మీ పేరు ఏందమ్మా? పూలమ్మ. ఇగో తల్లి చూడు బాధ పాపము. ఇగో పాత చీరలు కట్టుకొని ఆమె ఈ పాలిథిన్ కవర్లు వేసుకొని మరి ఈ ఎండ వస్తే ఎండకేండి, వానకు దడుచుకుంటా ఈ దోమలల్లా. ఇగో ఇది పిట్టలగూడ వాసులు వారి మాటల్లో మేము కవర్లైనా సవాలండి. ఎప్పుడైనా ఒక గుడిసెనా ఇల్లు అయినా ఇవ్వద్దా మాకు? మొత్తం మేము గుడిసెలైనా సావాలి, కవర్ గుడిసెలైనా చచ్చిపోవాలా ఏంటి? మేము మాకు ఏది బతుకు ఏది మంచిదా? ఇస్తారమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటుంది. ఏది మంచిగా ఏదైనా ఇవ్వద్దా మాకు? సాయం ఏది నీ మాట నా మాట నేను చెప్తున్నాగా. ఈ మాట కాదని అంటే ఈ పిట్టల గుడి మాత్రం మీ మీదనే గుర్తు. ఏది సాయం చేయవద్దా మాకు? మాకు ఏది ఏం లేదు. ఈ గడ్డిలో పాములు వచ్చి చచ్చిపోయినా గానీ మాకు దిక్కు లేదు. ఇగో వీళ్ళు ఎవరైతే ఇల్లు కట్టిస్తారో, ఎవరైతే రోడ్ వేస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారంట. కనుక ప్రభుత్వము వీరి కష్టాలను వీలైనంత తొందరగా తీర్చి వీరి అభిమానాన్ని పొందాలని చెప్పేసి ప్రజాపాలనకు
విజ్ఞప్తి చేస్తున్నాము. ఓట్లు వేసి గెలిపించినా కానీ ఏది ఇస్తలేదు. ఏమంటారు మరి ఓట్లు వేసినప్పుడు మీరు అడుగుతలేరా? అడుగుతున్నా ఏది ఉత్తగానే వేస్తాం అంటారు, ఉత్తగానే వేస్తాం అన్న అంటారు, ఉత్తగానే పైసలు సుధా ఇస్తలేరు ఓటు వేసినప్పుడు మాకు. నువ్వు పైసలు అడగొద్దులే, మనకు ఏదన్నా పని ఉంటే అడగాలి, మన కక్కెరలు తీర్చాలి. కానీ నీకేమైంది, పింఛన్ వస్తుందా? పింఛన్ సుధా వస్తలేదు, వీళ్ళు కాలు ఇరిగింది, ముసలాయన వస్తలేదు, ఈయనకు వస్తలేదు. అయ్యో, దరఖాస్తు పెట్టుకోలే పింఛన్ కి? పెట్టినా కానీ ఇస్తలేరు. ఇగో ఈడ ఇగో ప్రజలారా, ఇగో ఎడ్డి పిల్లగాడు ఉన్నంట, ఈమెకు వాళ్ళ తల్లి ఏది తినే మాట వస్తలేడు. ఏం పేరు చిన్న, నీ పేరు ఏం పేరు? వెంకటేష్. ఇలా మీ అమ్మ నాన్న లేరా? ఇలా అమ్మ నాన్న లేరు. ఎట్లా చనిపోయారు? అప్పుడు చిన్నోళ్ళు పాసికిన అప్పుడు చచ్చిపోయారు. అయ్యో, ఇప్పుడు నీకు పింఛన్ వస్తలేదు, మీ ఆయనకు వస్తుందా? అయ్యో, మరి ఇక ఈ ఎడ్డోళ్ళ కన్నా పింఛన్ ఇస్తలేదు ప్రభుత్వము. మరి ఇగో వీళ్ళ నీకేమైతాడు, మనమడా? ఇప్పుడు నువ్వు నానమ్మనా అమ్మమ్మనా? నానమ్మ. ఇప్పుడు వీళ్ళ నానమ్మకి పింఛన్ లేదు, మరి వాళ్ళ మనమడు ఎడ్డోడు అంట, మరి ఆ ఎడ్డైనా కూడా పింఛన్ లేదు. మరి మేము ఎట్లా బతకాలని చెప్పేసి పూలమ్మ చెప్తుంది, అంతేగా? సరే, నీ ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, నీకు పింఛన్ వచ్చేటట్టు చేద్దాం. అక్క చెప్పు, ఏంది సమస్య, ఏంది ఇది, బాధలేంది, కష్టాలు ఏంది చెప్పు. మరి పిట్టల కూడా ఏంది మీ బాధలు? నీ పేరేంది అక్క? నా పేరు పూలమ్మ. పూలమ్మ. పిల్లలు బడికి పోతారు, మా పిల్లలకు బడి రోడ్ కావాలి, పోయి రావాలంటే ఇబ్బంది అవుతుంది. వాన కొడితే వానలు కొడితే ఆ బడి కానీ ఆగిపోతుంది, పోయి వానలో మేము పోయి తెచ్చుకోవాలి పిల్లలకు. మా పిల్లలకి చాలా పరేషాన్ అవుతుంది. అందు గురించి మా పిల్లలకు బస్సు అయినా పెట్టాలి, రోడ్ రావాలి మాకు. మొదలు రోడ్ వస్తే మా పిల్లలు బడికి పోతారని మా బాధ. సరే, మంచిది. ఇట్లా ఇంకా ముందుకు పోదాము, ప్రజలు ఏమంటారో తెలుసుకుందాము. వీళ్ళంతా మనలో హాయ్ చిన్న, హాయ్ 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 హాయ్